గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. పోలవరం జిల్లా రంపచోడవరంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటిస్తారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కు సీఎంతో పాటు లోకేష్ హాజరవుతారు. ఉదయం 10:20 నుంచి 11:30 వరకు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రజావేదికలో ప్రసంగిస్తారు సీఎం. ఇక మధ్యాహ్నం 1:30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలవరంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా, కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కు సీఎంతో పాటు లోకేష్ హాజరవుతారు. ఉదయం 10:20 నుంచి 11:30 వరకు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం. ఇక ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రజావేదికలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1:30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలవరంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా, కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ పోలవరం జిల్లా రంపచోడవరంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. డీటెయిల్స్ మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, పర్యటన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? అండ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, దాంతో పాటు పోలవరంలో కార్యకర్తలతో సమావేశం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, ఈ రోజు ఉదయం ఇటు ఏదైతే రంపచోడవరం, పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇద్దరి సారథ్యంలో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ మరియు విద్యార్థులతోటి, తల్లిదండ్రులతోటి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే తల్లికి వందనం నిధుల విడుదల, ఇలాంటి ముఖ్య అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు పేరెంట్స్ తో మాట్లాడనున్నారు. అలాగే ఈ రోజు షెడ్యూల్ చూసుకున్నట్లయితే గనక ఉదయం 10:20 ఈ సీఎం చంద్రబాబు ఇటు రంపచోడవరంలో హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి పేరెంట్స్ మీటింగ్ కు, అంటే స్థానికంగా ఉన్న హై స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులు తల్లిదండ్రులతోటి, విద్యార్థులతోటి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి ప్రజావేదిక వద్ద స్థానిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతోటి కొంత మీటింగ్ అయితే ఏర్పడనుంది. మధ్యాహ్నం 1:30 విద్యార్థులతో కలిసి స్థానిక ప్రభుత్వ స్కూల్ వద్ద అక్కడే కూడా మధ్యాహ్నం భోజనం చేస్తారు సీఎం చంద్రబాబు. అలాగే 2 గంటల నుంచి 4 గంటల వరకు పోలవరంలోని ఏదైతే ఉందో అక్కడ స్థానిక నాయకులతో కానీ ఇటు కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి నిన్న సాయంత్రమే లోకేష్ ఇటు రంపచోడవరానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న అధికారులు కానీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష్ కానీ, అధికారులు కానీ అందరూ కూడా ఇప్పటికే దీనిపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న అధికారులు కానీ, కార్యకర్తలు కానీ నిన్నే మంత్రి లోకేష్ కి ఘన స్వాగతం పలకడంతో పాటు నైటే ఆయన అక్కడ ఉండి కూడా ఈ దీనిపై పరిశీలించనున్నారు. మనకి కాసేపట్లోనే ఈ సభ ప్రారంభం ఉంది. చూస్తున్నాం. రైట్ చిరంజీవి.